హరి ఓం. తనయందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబున బరగువాడు, పెద్దల పొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతుల్ సేయువాడు, కనుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు, తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనుల కవచింతించువాడు, పచ్చముల ఎడ సోదర స్థితి జరపువాడు, దైవతములంచు గురువుల తలచువాడు, లీలలందును బొంకులు లేనివాడు, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిప, వైకుంఠ చింత వివర్జిత చేష్టుడై ఒక్కడు ఎడుచునొక చోట, అశ్రాంత హరిభావనారూఢ చిత్తుడై ఉద్ధతుడై పాడునొక్క చోట, విష్ణుడింతియ కాని వేరొండు లేదని యొత్తిలి నగుచుండునొక్క చోట, నళినాక్షుడను నిధానము గంటినేడని ఉబ్బి గంతులు వైచునొక్క చోట, పలుకునొక్క చోట పరమేశు కేశవు ప్రణయ హర్ష జనిత బాష్పలలిత చలిల మిళిత పులకుడై నిమీలిత నేత్రుడై ఒక చోట నిలచి ఊరకుండు, మోదముతోడ దైత్యకులకుంక్షుడు రమ్మని చిరపంచీరబంచె ప్రహ్లాద కుమారకు, భవమహన్నవతారకు కామరోషలోభాది విరోధి వర్గ పరిహారకు, కేశవ చింతనామృత స్వాద కఠోరకు, కలుషజాల మహోగ్రవనీ కుఠారకం, ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూతి లోపలంద్రళ్ళక మీరు నేమను, మతి భ్రమణంబునం భిన్నులై ప్రవర్తిల్లక, సర్వమున్నతని దివ్య కళామయ మంచు విష్ణునందులము జేర్జితారడవి నుండుట మేలు నిశాచరాగ్రణీ, పరులంవరు తామెంవరు పరికింపగ ఏకమగుట భవింపరు, తత్పరమజ్ఞానములేమిని పరులను మేమనుచుతోచు ప్రాణుల కల్లను. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. దక్షతనయ సతీదేవి తవిలి ఆత్మ సదనము నుండి జనకుని సవన మహిమ, గగన చెరులును తింప ఆ కలకలంబు విని కుతూహలిని అయ్యే విన్వీధి చూడ. ఓ విదురా, తన తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతి ఏదో మహత్తరమైనటువంటి ఉత్సవం చేస్తున్నాడు అనేటువంటి మాటలు గగన చెరులును తింప, ఆకాశంలో వెళుతూ ఉండేటువంటి ఆ చారణులు గంధర్వులు ఇటువంటి దేవతా గణాలన్నీ వినేటువంటి ఆ కలకలంబు విని, ఆ కలకలంలో ఆ మాటలన్నీ విని కుతూహలిని అయి విన్వీధి చూడ, చాలా కుతూహలంగా ఆకాశ వీధుల్లోకి చూసింది. ఏమిటి కలకలం, ఏమిటి గోల, ఏమిటి ఏమిటి ఇన్నేసి విమానాలు ఇలా వెళ్ళిపోతున్నాయి అని చూసిందయ్యా. చూసినప్పుడు తన రారు నవరత్న తాటంకరోచులు చెక్కుటద్దములతో చెలిమిసేయ, మహనీయత పనీయమయ పదకజ్జుతులం సభాగంబులు నావరింప, అంచిత చినిచినాంబర ప్రభలతో మేఖలా కాంతులు మేళమాడ. మంచి పట్టుచీరలు కట్టేసుకుంటే ఆ పట్టుచీరల మీద పెట్టినటువంటి వడ్డాణం కాంతులు ఇవి కూడా తళతళ మెరిసిపోతూ ఉంటే, ఆ చెవులకు వేసుకున్నటువంటి ఆభరణాల తలుకులతో చంచల సరంగ చారు విలోచన ప్రభుల్ నల్దిక్కులు ప్రబ్బికొనగా, అటు ఇటు ఇటు అటు చూసి మహా ఉత్సాహంగా కళ్ళు తిప్పేస్తూ ఉండేటువంటి ఆ మించు వేడుక భర్తృ సమేతలగుచు హాయిగా మంచి బాగా అలంకరించుకున్నటువంటి భర్తలతో కూడి మణితంబుగా దివ్య విమానయానలగుచు ఆ బ్రహ్మాండంగా ఓపెన్గా ఉండేటువంటి విమానాల్లో ఎక్కేసేసి ఆకాశ పదము నరుగుచున్న ఖచర
ఖచర గంధర్వ కిన్నరాంగనను చూచి అలా వెళుతూ ఉండేటువంటి ఆ గంధర్వులు కిన్నర్లు యక్షులు వాళ్ళ ఆ స్త్రీలందరినీ చూసేసి ఈవిడ సతి తన పతియగు ఆ పశుపతి చూచి సముత్సగతను భాషించే వెంటనే చూసి అక్కడే ఉండేటువంటి తన భర్త అయినటువంటి పశుపతిని ఈవిడ చూసి సంభాషించిందయ్యా. ప్రజాపతి మీ మామ ప్రజాపతి అయినటువంటి మీ మామగారు ఉన్నారే దక్షుడు ఒక మఖము అంటే ఒక యజ్ఞాన్ని సువృతమతి నొనరించుచున్నవాడట వింటే నేను వింటున్నానయ్యా. ఏదో బ్రహ్మాండమైనటువంటి యజ్ఞం ఏదో చేస్తున్నట్టు మీ మామగారు. కావున యజ్ఞమునకు ఈ విభుజగణంబులద్ధినే గెదరదిగో దేవ మనము ఇప్పుడు అచటికి పోవలనేను వెట్క నాకు పుట్టెడున భావ. ఆ యజ్ఞం చూడాలనేటువంటి వేడుకతో అదిగో దేవతలందరూ వెళ్తున్నారు కాబట్టి స్వామి మనం కూడా అక్కడికి వెళ్ళాలి అనేటువంటి కోరిక నాకు కలిగింది అని చెప్పిందయ్యా సతీదేవి అని విదురుడికి మైత్రేయ మహర్షి వివరించినటువంటి విధానాన్ని పోతన గారి పద్యాల్లో చూసాం. తరువాత ఆవిడ ఇంకా ఏమంది అనేటువంటి విషయాన్ని ఫర్దర్గా వ్యాస భాగవతంలో ఏం చెప్పింది అంటే వయం చ తత్రాభిసరామ వామతే యద్యద్ధితామీ విభుదాం వ్రజంతి తే నీకు అర్థిత ఇచ్ఛ యది ఉన్నచో నీకు ఇష్టమైతే తరువాత నా కోరిక నీకు అంగీకారం అయితే నీకు ఇక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఇష్టం ఉంటే తర్వాత నాకు వెళ్ళాలి అనేటువంటి కోరిక ఉంది నాకు అక్కడికి వెళ్ళాలి అనేటువంటి కోరిక పుట్టింది నాకు నా తండ్రి చేస్తున్నాడు అని కాబట్టి నాకు ఆ కోరిక పుట్టింది. నాకు పుట్టినటువంటి కోరిక నీకు అంగీకారం అయితే అభిసరామ తత్ర అంటే అచ్చటికి అభిసరామ వెళ్ళదము. ఎందుకు వెళ్దాము అనేటువంటి చెప్తూ ఎందుకంటే అమీ ఆకాశంలో చూడు ఈ విభుదాహ దేవతలు వ్రజంతి వెళ్తూ ఉన్నారు, వాళ్ళందరూ వెళ్తున్నారు కాబట్టి మనము వెళ్దాము అని. అందుకనే చూడండి మనం ఏదైనా సరే మానవుడిలోకి ఏ విధమైనటువంటి భావనలు వచ్చేసాయో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఏదైనా ఒక ఉత్సవం జరుగుతుంది అనుకోండి, లేదా ఏదో ఫంక్షన్ జరుగుతుంది, లేదా ఇంకోటి జరుగుతుంది, ఎవరో వెళుతూ ఉంటారు, ఇవన్నీ చూడాలి, వాళ్ళందరూ వెళుతున్నారండి, రండి మనం కూడా వెళ్ళి చూద్దాం అనేటువంటి ఆ భావన ప్రకృతిలో జరిగేటువంటి విశేషాలని చూసి అవి సంబంధం ఉన్నా లేకపోయినా మనకి ఒక రకమైనటువంటి తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సుకత, ఒక క్యూరియాసిటీ డెవలప్ అయినటువంటి సిస్టమ్ అంతా కూడా మానవ సమాజంలోకి అమ్మవారి యొక్క ఈ కథ ద్వారా ఈ మానవ సమాజంలోకి వచ్చేసింది. కాబట్టి అందుకనే చూడండి మనం ఇలా వెళ్తూ ఉంటాం, గుళ్ళో ఎవరితో ఏదో ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది అని జరుగుతుండేటప్పటికి ఉత్సాహంతో చూస్తుంటాం, లోపల ఏదో జరుగుతుంది, పోనీ ఏదో జరుగుతుంది కదా చూసేద్దాం అని చెప్పి ఆ లోపలికి వెళుతూ ఉంటాం. మనకు ఆహ్వానం ఉండదు, మనకేముండదు, మనం ఏమీ చూడరు. కానీ ఆ ఉత్సుకత, దట్ క్యూరియాసిటీ అనేటువంటిది ఈ భూమండలంలోకి వచ్చేసింది అనేటువంటి విషయం భాగవతం ఈ కథ ద్వారా చెప్తాం. లేదా అమ్మవారికి అయ్యవారికి ఉత్సుకతలు ఏమిటి, క్యూరియాసిటీస్ ఏమిటి, వాళ్ళు పరమజ్ఞాన స్వరూపులైనటువంటి వాళ్ళకి అంటే ఆ శక్తులు, ఆ క్యూరియాసిటీ అనేటువంటి శక్తి ఈ మానవ సమాజంలోకి, ఈ ప్రాణి సమాజంలోకి దిగింది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇది అయిన తర్వాత ఇంకా ఏముందంటే ఓ విదురా తస్మిన్ భగిన్యో మమ భర్తృభిస్వకై ధ్రువం గమిష్యంతి సుహృదిదృక్షవః అహంచ తస్మిన్ భవతాభికామయే సహోపనీతం పరిబర్హమర్తు. ఓ వామ అంటే ఓ చతురా, ఓ భవ, ఓ నా పతి, నా అక్క చెల్లెళ్ళు బంధుమిత్రులను చూడగోరు వారై నా అక్క చెల్లెళ్ళు వాళ్ళందరూ ఏంటంటే అక్కడికి వచ్చేటువంటి బంధువులందరినీ చూడాలి అనేటువంటి కోరికతో తమ భర్తలతో కూడా యజ్ఞానికి తప్పకుండా వెళ్తారు వాళ్ళు. ఇలాగే ఆకాశంలో వెళ్ళేటువంటి విమానాల్లో నా అప్పచెల్లెళ్ళు ఎవరూ కనిపించలేదు, దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నర్లు వాళ్ళ భార్యలతో సహా వాళ్ళంతా కూడా వెళ్ళిపోతూ ఉన్నారు.
కానీ ఇప్పుడు నేను ఊహిస్తున్నాను నా అక్క చెల్లెళ్ళు వాళ్ళ బంధుమిత్రులు వాళ్ళందరూ ఆ హోమాన్ని చూడగోరువారై తమ తమ భర్తలతో కూడా ఆ యజ్ఞానికి తప్పకుండా వస్తారయ్యా. నేను కూడా నీతో కలిసి వెళ్తాను, ఎందుకంటే నా అక్క చెల్లెళ్ళు వాళ్ళ భర్తలతో వస్తారు కాబట్టి నేను నీతో గొడవ పెడతాను. యజ్ఞంలో వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ యజ్ఞంలో నా తల్లిదండ్రులు నాకు ఇచ్చేటువంటి ఏదో చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ, పళ్ళు, తాంబూలం ఏవో ఇస్తారు కదా, అవన్నీ నాకు తీసుకోవాలి అని నేను కోరుతున్నాను అంది. అంటే ఇప్పుడు ఏం జరుగుతోందండి అంటే సమస్తమైనటువంటి మానవ సమాజంలో కూడా పుట్టింటికి వెళితే అన్నదమ్ములు కానీ ఉండే బంధువులు కానీ తల్లిదండ్రులు కానించి వాళ్ళు బ్రహ్మాండమైనటువంటివి ఏమీ ఇచ్చేయక్కర్లేదు. రాగానే నాకు నా తల్లి దగ్గర నుంచి, నా తండ్రి దగ్గర నుంచి, నా అన్నదమ్ముడి నుంచి తీసుకున్నాను అనేటువంటి ఒక బలవత్తరమైనటువంటి ఒక కోరిక, ఒక ఇచ్ఛ, ఒక కామన, ఒక అభిమానంతో ప్రేమతో కూడుకున్నటువంటి రిసీవ్ చేసుకోవాలి అనేటువంటి భావన సమస్తమైనటువంటి జీవుల్లోకి కూడా అలాగ దిగిపోయింది. కాబట్టి ఇదేమి ఆశతోనూ దురాశతోనూ ఎక్స్పెక్ట్ చేసేటువంటిది కాదు, అది అలా ఉంటుంది. సరే, కొంతమంది దుర్మార్గమైనటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులకి అన్నదమ్ములకి ఏమీ లేకపోయినా దీనికి ఒళ్ళంతా బంగారాలు, దీన్ని కప్పెట్టే అంత ధనం ఉన్నా సరే వాళ్ళు ఏదో ఇవ్వాలి అనేటువంటి ఒక అయ్యో వాళ్ళకి మనం పట్టుకెళ్ళి ఇవ్వాలి అనేటువంటిది లేకుండా వాళ్ళ నుంచి ఇంకా ఏదో లాగేసుకోవాలి అనేటువంటి దుర్మార్గమైనటువంటి రాక్షసత్వంతో కూడుకున్నటువంటివి కూడా కొంతమంది అది ఉంది ఈ ప్రపంచంలోకి, అది కూడా దిగిపోయింది. అలాంటివన్నీ కూడా మనకి రామాయణంలో రాక్షస కుటుంబాల్లో మనకి కనిపించేటువంటి వ్యవహారం కనిపిస్తుంది. ఇప్పుడు తస్మిన్ మమ భగిన్యో, మమ నా యొక్క భగిన్య అక్క చెల్లెళ్ళు, సుహృదిదృక్షవ, సుహృతు అంటే బంధువులు అనమాట, సహృదయులు అంటాంగా, సహృదయులు అంటే బంధువులు. ఈ బంధువులు దిదృక్షవ, అక్కడికి వచ్చేటువంటి మిగతా బంధువులందరినీ కూడా దిదృక్షవ చూడడం కోసం అని చెప్పి మమ భగిన్య నా అప్పచెల్లెళ్ళు ధ్రువం తస్మిన్ స్వకై గమిష్యంతి, తస్మిన్ ఆ యజ్ఞానికి స్వకై తమ భర్తృభి భర్తలతో గమిష్యంతి వస్తారు. అహంచ అందువల్ల నా అప్పచెల్లెళ్ళు భర్తలతో వస్తారు కాబట్టి నేను భర్తతో వెళ్ళాలి అనేటువంటి నా అహంచ నేను కూడా భవతా సహ నీతో కూడా, భవత అంటే నీతో కూడా, ఇక్కడ భవ అనేటువంటిది తా, అది కొంచెం జాగ్రత్తగా భవ అంటే పుట్టుక లేనటువంటి వాడు, మరణం లేనటువంటి వాడు, పరమాత్మ స్వరూపమైనటువంటి వాడు, మొత్తం భవాలన్నిటినీ కూడా తనలోనే లయం చేసుకునేటువంటి వాడు అని దాని అర్థం అన్నమాట. మామూలుగా అర్థం ఏంటంటే భవతా సహా నీతో కూడా ఉపనీతం, నీతో కూడా వెళ్ళాలనుంది. ఎందుకంటే ఉపనీతం అంటే వాళ్ళు అక్కడ నాకు పరిబరిహిం, నాకు అనేక రకాలైనటువంటి బహుమానాలను అభికామయే వాళ్ళు ఇస్తారు, అది కోరుతున్నాను, అది నాకు స్వీకరించాలనుంది. అంటే మా పుట్టింటికి వెళ్తే ఏదో ఒక పట్టుచీరో ఏదో అది లేనటువంటి వాళ్ళు ఏదో పసుపు కుంకుమ ఇస్తారు, అది లేకపోతే చేతిలో చెయ్యి వేసి ఒకసారి దగ్గరగా తీసుకుని ఆదరించేటువంటి ఆ స్థితి కోరుకుంటున్నాను అనేటప్పటికీ ఇది సమస్తమైనటువంటి ప్రాణులలోనూ సమస్తమైనటువంటి మానవ లోకాల్లోకి దిగిపోయినటువంటి ఒక మహత్తరమైనటువంటి పవిత్రమైనటువంటి భావస్వరూపం ఇదంతా కూడా. తర్వాత దీంట్లో ఇంకా గమనించవలసినటువంటిది ఏంటంటే అక్క చెల్లెళ్ళు, తర్వాత బంధువర్గాలు, వాళ్ళతో ఉండేటువంటి రిలేషన్స్, వాళ్ళని చూడాలని, వాళ్ళతో మాట్లాడాలని, వాళ్ళతో కూర్చొని ఎంజాయ్ చేయాలి అనేటువంటి బంధుత్వం అంటే బంధముతో కూడుకున్నటువంటి అది కూడా హ్యూమన్ సిస్టంలోకి వచ్చేసింది. అందువల్లే భగవద్గీతలో కృష్ణ వీళ్ళందరూ నా బంధువులు, వీళ్ళందరూ నాకు ఇది అనేటువంటి ఒక బంధంతో విషాదాన్ని అర్జునుడు పేర్కొన్నాడు. కాబట్టి భగవద్గీత ఏం చెప్తుందంటే ఈ బంధుత్వాలు, ఈ భావనలు ఇవన్నీ కూడా పాంచభౌతికమైనటువంటి శరీరం నేను అనుకోవడం వల్ల
ఈ లేనటువంటి మనసు ఉన్నట్టుగా భావిస్తూ దానితో పెట్టుకుని సుఖదుఖాలని ఆగమాపాయనం మాత్రాస్పర్శాస్తు కౌంతేయ ఆగమాపాయన శీతోష్ణ సుఖదుఖాః అనేటువంటివన్నీ కూడా ఈ బంధువులతోనూ ఈ బంధుభావంతోనూ కూడా వస్తూ ఉంటుంది అనేటువంటి ఇక్కడ జరిగినటువంటి ఈ సృష్టిలో ఎంటర్ అయిపోయినటువంటి అంటే సతీదేవి ద్వారా ఎక్స్ప్రెస్ చేయబడినటువంటి ఆ భావాలన్నీ కూడా సమస్తమైనటువంటి మానవుల్లోకి వచ్చేసేటప్పటికి తద్వారా వచ్చేటువంటి ఫలితం ఏమిటి అంటే దుఃఖములు మాత్రమే. అదే జరుగుతుంది కదా దక్షయజ్ఞంలో సతీదేవి అవమానం ఫీల్ అయిపోయి సరే ఆ కథ ద్వారా వస్తుంది అనుకోండి, అది చూద్దాం. అలాగ నాకు కానుకలు స్వీకరించాలని ఉంది అని చెప్పిన తర్వాత విదురా ఇంకా అమ్మవారు ఏమందంటే తత్ర శ్వశ్రూర్మేనను భక్త్య సంహిత మాతృశ్వశ్రూః క్లినధియంచ మాతరం ద్రక్ష్యే చిరోత్కంఠమనా మహర్షిభిర్ ఉన్నీయమానం చ మృడాధ్వరధ్వజం. శివుడికి మృడు అని పేరు. అంటే ఏమిటి? సుఖప్రదుడైనటువంటి వాడు అయినటువంటి ఓ శివ, నువ్వు పరమ సుఖప్రదమైనటువంటి వాడువు. నువ్వెప్పుడు నిన్ను తలుచుకుంటే చాలు మహత్తరమైనటువంటి సుఖభావం చేత శరీరం అంతా కూడా నిండిపోతూ ఉంటుంది. అటువంటి భావాన్ని ఉద్దీపన చెయ్యగలిగినటువంటి వాడు మృడ. సుఖప్రదుడైన సుఖప్రదు అంటే ఇచ్చేటువంటి శివ, నీవు బంధువులను చూడాలని స్వామి, నాకు నా బంధువులను చూడాలని చాలా కాలం నుంచి కోరుకుంది. నేను అక్కడ నా అక్క చెల్లెళ్ళని, మా అమ్మగారి అక్క చెల్లెళ్ళని, మా పిన్నులు ఇంకా ఉన్నారు కదా, ఈవిడ తల్లి పేరేమిటి? ప్రసూతి కదా, దక్ష ప్రజాపతికి ప్రసూతిని ఇచ్చాడు కదా. దేవహూతి ఆకూతి అనేటువంటి వాళ్ళు ఆ ప్రసూతి యొక్క అక్క చెల్లెళ్ళు కదా. కాబట్టి వాళ్ళ పిన్నుల్ని దొడ్డమ్మల్ని కూడా చూడాలని, తరువాత ఇంకాను మా అమ్మగారు ఉందే ప్రేమార్ద్ర హృదయరాలు. మా అమ్మ ప్రేమ చేత తన మనసు అంతా కూడా ఆర్ద్రమైపోయి కన్నీటితో అమ్మ అమ్మ నువ్వు వచ్చావా అని చెప్పి దగ్గరికి తీసుకునేటువంటి మా అమ్మ నీ చూడాలనుంది. మనం వెళ్తే అవన్నీ కూడా చూడొచ్చు. తరువాత ఇంతేకాదు, అక్కడ మహానుభావులైనటువంటి మహర్షులందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి ఆ బృహస్పతి శవం వాజపేయం అనేటువంటి యజ్ఞాలు చేస్తున్నారట. వాటిని కూడా చూడాలనుంది. ఆ యజ్ఞాలలో నిలబెట్టేటువంటి యోపస్తంభము, దానికి కట్టినటువంటి ధ్వజాన్ని కూడా చూస్తే ఆహా ఎంత బాగుంది అని ఆ యజ్ఞశాలలు, ఆ యోపస్తంభం, దానికి కట్టినటువంటి జెండా, ఇవన్నీ కూడా నాకు చూడాలనుంది. చూచి వద్దాము అని ఆవిడ సతీదేవి చాలా అమాయకంగా బంధు ప్రేమతో, తల్లి మీద ప్రేమతో తన బంధువర్గం అంతటినీ కూడా చూడాలని ఒక పక్క, జరిగేటువంటి మహోత్తరమైనటువంటి యజ్ఞాలన్నింటినీ కూడా చూడాలి అనేటువంటి మరొక పక్క ఆవిడ అలా మాట్లాడిందయా అన్నాడు. తత్ర శ్వశ్రూర్మే ఊర్మేహి, శ్వశ్రూహు అంటే అక్క చెల్లెళ్ళని, మాతృశ్వశ్రూహు, శ్వశ్రూహు అంటే అక్క చెల్లెళ్ళు, మాతృశ్వశ్రూహు అంటే తల్లిగారి అక్క చెల్లెళ్ళని, తర్వాత క్లిన్న ధియం, క్లిన్న అంటే ప్రేమతో నిండిపోయినటువంటి ఆర్ద్రమైనటువంటి ధియం మనసు కలిగినటువంటి మాతరం చ మా అమ్మని కూడా, తరువాత చిర ఉత్కంఠమనాహ చూడాలని, చిర చాలా కాలం నుంచి, ఉత్కంఠమనాహ నా మనసంతా కూడా కోరికతో నిండిపోయింది. అది నీతో నేను ఎప్పుడూ చెప్పలేదనుకో, ఎందుకంటే మీ ఇద్దరికి పట్టడం లేదు, సరే ఎందుకు అనేటువంటి దాన్ని అలాగ నేను ఒగ్గబెట్టుకుని ఉన్నాను. ఇప్పుడు ఈ సమయం వచ్చింది, ఇదంతా నా కళ్ళ ముందు పడింది కాబట్టి నాకు అధ్వరధ్వజంచ ఆ యజ్ఞానికి కట్టినటువంటి యూపస్తంభానికి కట్టినటువంటి ధ్వజము, ఆ జెండాలు ఇవన్నీ కూడా ద్రక్ష్యేనను చూడగలం మనం వెళ్తేను స్వామి. అలా అదే కాకుండా మహర్షిభి ఆ మహర్షులు చేసేటువంటి ఆ యజ్ఞాన్ని కూడా చూడాలని నా మనసులో ఉంది. కాబట్టి లెటస్ గో మనం కూడా వెళ్దాము అని చెప్పి చాలా మృదువుగా తనలో ఉండేటువంటి ఆ కోరికని, ఆ డిజైర్ని సతీదేవి తన భర్త అయినటువంటి మురుడునకు, సుఖప్రదుడైనటువంటి ఆ శివుడికి ఆవిడ
రిక్వెస్ట్ చేసిందయ్యా విదురా అని చెప్పడంలో ఇందాక చెప్పినట్టుగా అక్క చెల్లెళ్ళు, పిన్నులు, తర్వాత వచ్చేటువంటి బంధువులు, బావగారులు, మరదలు, వీళ్ళందరూ వచ్చేటప్పటికి చూడండి, అప్పుడు ఆ వెళ్ళినటువంటి స్త్రీకి వెంటనే ఇంకా ఆ ప్రపంచంలో పడిపోయి ఒక మహత్తరమైనటువంటి ఉల్లాసంతోనూ ఆనందంతోనూ మిగిలిపోయి ఏవేవో చిన్నప్పటి నుంచి మాటలు, ఆ మాటలు, ఈ మాటలు, నవ్వులు, అవి ఇవి అని చెప్పేసేసి ఒక ఆనంద తరంగ స్వరూపాల్లో మునిగిపోయేటువంటి లక్షణం భూమండలంలో ఉండేటువంటి మానవులలోకి దిగిపోయింది. ఈ బంధుత్వాలు ఉండడం వల్ల, ఈ బంధుత్వాల యొక్క ఎగ్జిస్టెన్స్ వల్ల ఏం జరుగుతుంది అంటే, అవమానాలు జరిగినప్పుడేమో ఏడుపులు, దుఃఖాలు, ఇవి మంచి చీరలు లేకపోతే మంచి బహుమానాలు పొందినప్పుడు వచ్చేటువంటి సంతోషాలు, ఇలాగ సుఖ సంతోషాలు వచ్చేపోయేటువంటి సుఖ సంతోషాలతో మానవుల యొక్క సమస్త జీవితాలు కూడా ఈ విధంగా నిండిపోయి ఉంటాయి. ఇవి శాశ్వతం అనుకుంటారు, కానీ ఇవి కాదు శాశ్వతము అనేటువంటి విషయాన్ని తరువాత కథలో మరొక విధంగా వచ్చేటువంటిది ఉంది. భగవద్గీత చెప్పేటువంటిది కూడా అదే. కాబట్టి ఈ రెండిటినీ సమన్వయపరుచుకుంటూ బ్యాలెన్స్డ్గా ఉంటూ జీవితం గడపాలి అని భాగవతం చెప్తుంది. అందుకని అక్క చెల్లెల్ని వీళ్ళని వెళ్ళకూడదు, బంధుత్వాలు తెగొట్టేసుకోవాలి, ముక్కులు మూసుకుని కూర్చుని బంధుత్వాలు తెగగొట్టుకునేంతటి శివతత్వాలు ఎవడికి లేవు, ఏ మానవుడికి లేవు. ఉన్నాయని ఎవడైనా చెప్తున్నాడంటే అన్నీ అబద్ధాలే. కాబట్టి ఇవంతా సృష్టిలోకి భగవంతుడు ప్రవేశపెట్టేసినటువంటి మహత్తరమైనటువంటి బంధు సంబంధమైనటువంటి విశేషం విదురా, ఇది గ్రహించాలి అని చెప్పి సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి అక్కడ చెప్తూ ఉన్నాడు. ఏమయ్యా, నా ప్రజలు, నా బంధువులు, నా ఋషులు, నన్ను చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు అనేటువంటి బంధుత్వాలతో నువ్వు మనసు పెట్టుకోకు. ఈ బంధుత్వాలు ఇవన్నీ కూడా భగవంతుడు సతీదేవి స్వరూపంలోకి ఈ మానవ సమాజంలోకి వచ్చేసాయి. కాబట్టి వీటికి అతీతమైనటువంటి నిర్మలుడైనటువంటి నిరాకారుడైనటువంటి జ్ఞానస్వరూపుడైనటువంటి సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మస్వరూపమైనటువంటి ఆ పరమాత్మ భావంతో మనం నిరంతరము ఉన్నప్పుడు అప్పుడు మనకి ఇటువంటి భావాలు మనం జరుపుకుంటూ ఆ పరమాత్మ యొక్క సుఖప్రదుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క స్థితిలో ఉన్నప్పుడు ఈ బంధాల వల్ల వచ్చేటువంటి సుఖాలు కానీ దుఃఖాలు కానీ మనకి అంటవు. అందువల్లే ఆ అంటనటువంటి తత్వాన్ని నిర్మల, నిర్లేప, నిర్మమ, నిత్య ఇవన్నీ అమ్మవారి నామాల్లో వస్తాయన్నమాట. కాబట్టి అదిని సైమల్టేనియస్గా చెప్తూ ఇంకా ఏమందంటే ఆవిడ, త్వయ్యేతదాశ్చర్యమజాత్మమాయయా వినిర్మితం భాతి గుణత్రయాత్మకం తథాప్యహం యోషి దత్త్వ విచ్చతే దీనాదిదృక్షే భవ మే భవక్షితి అని చెప్పి ఆవిడ సాక్షాత్తు పరమశివుడితో నిత్యము కూడా ఉంటూ ఆయన సన్నిధానంలో ఉంటూ ఆయన సేవ చేసుకుంటూ చిరకాలం పాటు ఆయనతోనే ఉండేటువంటి దానివల్ల ఆ పరమాత్మ యొక్క తత్వం అంతా కూడా ఆవిడికి అర్థమయ్యి ఒక పక్కన అది ఏముందంటే, పుట్టుకలేని ఓ భవ, నీకు పుట్టుక లేదు, అజో పుట్టుక లేదు, అదే పుట్టుక ఎప్పుడైతే లేదో మరణం లేనటువంటి వాడివి, అజుడివి నువ్వు. తర్వాత ఈ సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి ఈ ప్రపంచం అంతా ఉందే, ఇదంతా కూడా నీ మాయాశక్తిచే నీ అందే నిర్మించబడింది. అంటే ఈ ప్రపంచం ఇదంతా కూడా నీలోనే ఉందయ్యా. నీలో ఉండేటువంటి సత్వరజస్తమో గుణాలనేటువంటి మాయా గుణం చేత ఈ జగత్తు నీలోనే ప్రకాశిస్తూ ఉన్నది అని పరమాత్మ యొక్క సన్నిధానంతో పరమాత్మతో సంయోగం చెంది ఉండడం వల్ల, పరమాత్మ తన భర్త అనుకోవడం వల్ల, నేను ఆయన దానినే అనుకోవడం వల్ల ఆ పరమాత్మ సంబంధం అయినటువంటి సమస్త గుణాలు కూడా ఆవిడ మనసులో స్థిరపడి అవి అబ్బినా కూడా, కానీ ఆవిడేమన్నా, నేను నీ తత్వాన్ని ఎరగనటువంటి దీనురాలనైనటువంటి దాన్ని, యోషిన్మూఢాహమజ్ఞాతే తత్వం కథ జ్ఞానే
అంటుంది అహల్య శ్రీరామచంద్రుని చూసినప్పుడు ఆవిడ అంటుందండి కథం జానే ఎలా తెలుసుకోగలను స్వామి నిన్ను అహం యోషిన్ మూఢ యోషి అంటే స్త్రీని నేను మూఢాహ తెలుసుకోలేను నీవేమో ఆకాశవత్వం సర్వత్ర భవిరంతర్గతో భవ ఆకాశతత్వంలాగా మొత్తం అంతా వ్యాపించిపోయినటువంటి పరతత్వ స్వరూపాన్ని నువ్వు నేను ఎలా తెలుసుకోగలను అని అహల్యాదేవి ఏ విధంగా అంటూ అదేవిధంగా నీ తత్వం ఎరగినటువంటి దీనురాలను నేను అనేసి అంటూ నేను పుట్టి పెరిగినటువంటి స్థానాన్ని చూడగోరుతున్నాను అంది. భగవద్గీత వినేస్తాం, భాగవతం వినేస్తాం, దాని మీద డిస్కషన్స్ చేసేసుకుంటాం, ఓ ఓ ఓ అని చెప్పేసుకుంటూ ఉంటాం. మళ్ళీ కిట్టి పార్టీ గడిపోవాలి, ఏదో సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి గుడికి వెళ్ళిపోతూ ఉండాలి, ఇంకోటి చేస్తూ ఉండాలి అనేటువంటి ఆ మాయలో పడిపోతూ జీవితం గడపడం అనేటువంటి ఆ స్థితి ఈ భూలోకంలోకి ఆ అమ్మవారి యొక్క ఆ కథ ద్వారా ఈ భూలోకంలోకి దిగిపోయింది అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే అప్పుడు మనం ఎలా ఉండాలి అనేటువంటి విషయం తెలుస్తుంది. రేపటి కార్యక్రమంలో ఇంకా అమ్మవారు ఏమంది అనేటువంటి